థింక్. అంటే ఆయన యాక్టింగ్కి పేరేం పెట్టలేము కదా, హీస్ అ గుడ్ యాక్టర్. మీకు లైలా నచ్చిందా? లైలా విశ్వక్సేనే లైలా కదా. సినిమాలు ఎవరు నచ్చారు? ఆఫ్ కోర్స్ లైలా క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ కదా, సో డెఫినెట్లీ ఐ లైక్ ది లైలా. కెమెరా సైడ్ మేడం మూవీ బాగాలేదు అంటున్నారు కదా చాలా మంది, మీరేమంటారు? మూవీ బాగుందంట అంటే ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు నచ్చింది మూవీ. బాయ్కాట్ వర్డ్ని బాయ్కాట్ చేద్దాం అంట. ఇంకా బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే సినిమా కామెడీగా చూడొచ్చు. లైలాని చూస్తే పాత సినిమాలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తారా? అంటే నాకు వాళ్ళతో పోల్చను కానీ ఆ లేడీ గెటప్ని ఇంకా నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడ ఫన్ జనరేట్ అయింది, వాళ్ళు నవ్వియాలనుకున్నారు, డైరెక్టర్ నవ్వుపించి ఆ నవ్వు అయితే వచ్చింది. విశ్వక్సేన లైలా గెటప్లో అయితే చాలా బాగా చేసింది, పర్వాలేదు. అంటే మొత్తం లేడీలా కాకుండా వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఫన్గా జనరేట్ చేపిద్దాం అనుకున్నారు. ఆ విలన్కి ఆ కామెడీ అనేది చాలా లైలా అనే ఎమోషన్గా లవ్ చేస్తారు, ఆ ఫీల్ కొంచెం వర్కౌట్ అయింది, బాగుంది, పర్వాలేదు. లైలా చూస్తే మాత్రం అది సినిమా మాత్రం చాలా బాగుంది అబ్బా, సినిమా మాత్రం చాలా బాగుంది. ఆవిడ విశ్వక్సేన అంటే ఎవరు అనుకున్నావు? హీరో అయిన లేడీస్ గడప ఇచ్చింది. ఆ గడప నేను ఇద్దాం అనుకున్నాను, ఆ గడప నేను వేద్దాం అనుకున్నాను. అందరూ సినిమాలో హీరోయిన్ అవుతారు, హీరో అవుతారు, నేనెంతకి హీరో అవ్వబోతున్నాను? నా బతుక్కి నేను హీరోనా? నేను ఎప్పుడు సినిమాలో హీరో అవ్వాలి, నేను హీరో అవ్వాలని వచ్చాను. నేను ఎవరినైనా పడుచుకోవట్లేదు, నీ ఫేమస్ అవ్వాలి, ఫుల్లీ ఫేమస్ అవ్వాలని. ఎవరిని ఫేమస్ అవుతలేదు. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. ఆ గెటప్ గెటప్ సూపర్ అబ్బా. సినిమా మాత్రం 100% సినిమా చెల్లబోద్ది. కానీ సినిమా హిట్ అవ్వాలంటే 200 కోట్లు హిట్ అవుద్ది. లేడీ గెటప్ ఎలా ఉంది? లేడీ గెటప్ చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది, సూపర్. సినిమా మాత్రం అబ్బాబాబా ఏం లైలా బాబా. విశ్వక్సేన మాత్రం సూపర్, బంపర్ అప్పుడు అతను కూడా అనుకో, చాలా చాలా బాగుంది, చాలా 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 సూపర్, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. అన్నా భయ్యా ఇప్పుడే లైలా సినిమా చూశాను భయ్యా లైలా సినిమా చూసి మోసపోయాను భయ్యా. ముందు ప్రేమించా, తర్వాత పెళ్లి చేసుకున్నాం అనుకున్నా. ఎవరిని? లైలా సినిమా నేను టీజర్ చూసా, ట్రైలర్ చూసా, పాటలు కూడా విన్నా. సినిమా టికెట్ 300 రూపాయలు పెట్టి కొన్నాను భయ్యా. సినిమా చూశాను భయ్యా, చూస్తానే సేపు నా కింద మీద తడిచిపోయి కారిపోయినాయి భయ్యా. తర్వాత తెలిసింది భయ్యా చివరిలో ఇదంతా ఒక డ్రామానే. అన్న విశ్వక్సేన నీకు దండవన్నా, ఆ యాక్టింగ్ కానీ ఏందన్నా చించేసేవన్నా. విశ్వక్సేన లేడీ గెటప్లో చించి పడేసాడు అంతే. నిజంగానే మీరు సినిమా చూసామని సేపు అంటే మర్చిపోతారు అంతే. మీరు ఏ లోకంలో ఉన్నారో మీకు గుర్తుకు రాదంతే. ఈ సినిమా, ఈ లైలా సినిమా 1000 కోట్ల సినిమా అనేది పక్క. కానీ ఈ సినిమాని దయచేసి అందరూ ఆడియన్సండి, ఆదరించండి. సినిమాని బాయ్కాట్ అన్నారు చాలామంది, దయచేసి బాయ్కాట్లు చేసి సినిమాని బ్యాన్ చేయడం అలాంటి మాత్రం చేయకండి. ఎందుకంటే సినిమా చాలా బాగుంది. బయట విషయాలు కానీ లోపల విషయాలు ఏమి లేవు ఇక్కడ సినిమాలో ఉన్నట్టుగా ఏంటంటే సినిమా ఎంటర్టైన్మెంట్ అంతే. పైగా ఈ సినిమాలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కానీ మెసేజ్ కానీ చాలా ఉంది. ఎందుకంటే లైలా గురించి చెప్పు. లైలా ఈ గుండె లైలా ఈ 2 గుండెలకు పెట్టినావు బత్తాకాయలు, ఆ బత్తాకాయల గురించి చెప్పు. లైలా గురించి ఏం చెప్పమంటావు అన్న? చెప్పి నాకు మొత్తం ఎండిపోయిందన్న మొత్తం. ఈ లైలా సినిమాలో అన్న బత్తాయి కాయలు పెట్టుకోడన్నా, ఆ బత్తాయి కాయలు పెట్టుకునే సేపు మీకైతే కింద మీద ఏది కారుతుందో ఏది జడుతుందో మీకు అర్థం కాదంతే. ఒక్కసారి అన్న జెంట్స్ అందరూ ఈ సినిమా చూడండి, మీరు లైలాకి ఫ్యాన్ అయిపోతారు అంతే. అది కూడా అర్థమైపోతుంది అన్న, లైక్ ఏమంటారు, తొక్కిసి ఫై నిలదీసి ఫై లాగా ఇరికించి ఫై అనమాట. దాన్ని ఏదో పెట్టాలి, ప్రమోట్ చేయడానికి పెట్టాలని పెట్టారు, కానీ అదేం పెద్ద అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు అన్న. మార్కస్ క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా, మార్కస్ ఉంటాడు కదా తన క్యారెక్టర్ అదంతా. అంటే ఎవరికి మార్కస్ అభిమన్యు సో ఆయన కదా, సో అదంతా ఆయనది ఏంటంటే చూసేసామన్నా ఇవన్నీ ఇలాగా మోసాలు చేయడం. లాస్ట్కి అంటే మీకు ట్రైలర్లో చూపించింది, ఆబ్వియస్లీ ఆయన్ని ఇబ్బంది పెడతారు, లాస్ట్కి వచ్చే సెకండ్ హాఫ్లో లేడీ గెటప్ వేస్తారు. సో అంటే లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ బ్యాంగ్ అనేది కంప్లీట్ మిస్సింగ్ అన్న. సో ఏం లేదు, రేటింగ్ ఎంత ఇస్తారు? 0.5 ఇవ్వడం కూడా ఎక్కువేనా ఈ సినిమాకి అయితే. థ్యాంక్ యూ. 5.4 అన్న లైలా సినిమా ఎలా ఉందన్న? సినిమా చాలా బాగుంది. ఓకే, ఎట్లా హీరో క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది ఏంటి అన్న? సూపరా? లేడీ క్యారెక్టర్ కూడా బాగా చేశారా? లేడీ క్యారెక్టర్ ఇంకా జీవించేసాడు, మగవాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు లోపల థియేటర్. ఓకే ఓకే, అవుట్ అండ్ అవుట్ అలాగే అంటారు. అవుట్ అండ్ అవుట్ వ్యాలంటైన్స్ డే మూవీ. ఓకే, ఎందుకు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అయినా. రెండు క్యారెక్టర్లు బాగున్నాయి అన్న, కొత్తగా ట్రై చేశాడు కాబట్టి లేడీ క్యారెక్టర్
అంటే సినిమాకి ముందు బాగా అదే అందుకే ఇప్పుడు ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. నిజంగానే 150 గుర్రాలు 11 గుర్రాలు లేకపోతే 150 నేను జనసేన పార్టీ కార్యకర్తనే, కానీ 11 ఉన్నాయి సినిమాలో అయితే. 11 కాదు 150 ఉన్నాయి. మూవీ బాగుందన్న, లైక్ చాలా మంచిగా అనిపించింది, నవ్వుతూ వెళ్ళిపోతుంది సినిమా అంతా. సో లైక్ మంచిగా ఉండదు. అంటే గెటప్ ఎట్లా అనిపించింది? గెటప్ అన్న బాగా అట్రాక్టివ్గా ఉండే చూడడానికి, లైక్ చూసిగా ముళ్ళు నుంచి ఉంటాయి. అంటే మూవీకి ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు కదా, ఓకే అంత అడల్ట్ మీనింగ్ అంటే అలాంటిది ఏముండదు. ఎగ్జాక్ట్గా ఉండేది ఏంటంటే అక్కడ అమ్మాయి ఉంటుంది కదా, లైక్ అమ్మాయి కొంచెం క్లీవేజ్ సీన్స్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట మనకి. సో అదే ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ ఏంది? మూవీ కాన్సెప్ట్ ఏముండదు, హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని లైక్ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవడానికి గెటప్ అనేది వేసుకుంటారు. సో అలా ఉంటుంది. తీసుకోండి. మీకు విఫెక్ట్స్ ఏంది, పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మూవీలో పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానీ ప్రతి విషయంలో 10 ఉంటుంది. ఎఫర్ట్స్ మాత్రం 100% కనిపిస్తాయి. ఓవరాల్ ఏమంటారు రేటింగ్? రేటింగ్ 4 out of 5. ఓకే.